ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు. బంధాలు, బంధుత్వాలు, ఆఖరికి రక్త సంబంధాలు కూడా ఆస్తి వివాదాల ముందు బలాదూరని చెప్పటానికి నల్గొండ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురి దారుణ హత్యల ఘటనలో ఆఖరికి మిస్టరీ వీడింది. కూతురు, అల్లుడు కలిసి సుపారీ గ్యాంగ్తో హత్యలు చేయించారని పోలీసులు నిర్ధారణకొచ్చారు. పక్కా ప్లాన్తో రెక్కి నిర్వహించి మరీ లేపేశారని చెబుతున్నారు పోలీసులు. నల్గొండ శివారులో కలకలం రేపిన ఒకే కుటుంబంలోని నలుగురి హత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. తల్లి పేరున ఉన్న తన తండ్రి ఆస్తి కోసమే హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి హత్యకు పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొదటి భర్త కూతురు బుష్రా బతుల్, అల్లుడు అర్హన్ అతని అక్కతో కలిసి కిరాయి హంతకులతో ఆ నలుగురిని మట్టుబెట్టారు. హైదరాబాద్లోని పాతబస్తీలో ఉంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన రౌడీ షూటర్లకు 20 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి సుల్తాన్, హసీనా కుటుంబాన్ని హతమార్చారు. కరుడుగట్టిన హంతక ముఠా సభ్యులు పదునైన కత్తులతో ప్రతి ఒక్కరిని ఛాతీ పైభాగం నుంచి మెడ, తలనే టార్గెట్ చేసి హత్యలకు పాల్పడ్డారు. కుమారుడు ముజామ్మిల్ శరీరంపై 16, హసీనాకు 7, కూతురు అప్సర్కు 9, సుల్తాన్ శరీరంపై 6 కత్తిపోట్లున్నట్లు పోస్ట్ మార్టంలో వెల్లడైంది. హత్యలు జరిగిన 2-3 రోజుల తర్వాత పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని 3 రోజుల పాటు పరిశోధించి నిందితులను గుర్తించారు. ఈ సంఘటనలో సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వేలిముద్రలు, క్లూస్ టీమ్, డాగ్స్, డాగ్, సెల్ ఫోన్, CDRల ఆధారంగా విచారణ చేపట్టినప్పటికీ నిజాలు వెలుగు చూసేందుకు చాలా ఆలస్యమైనట్లు పోలీసులు చర్చించుకుంటున్నారు. సెల్ ఫోన్ల CDR ఆధారంగానే నిందితులను పోలీసులు గుర్తించారు. నల్గొండ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న హసీనాకు గతంలో 2 వివాహాలు జరిగాయి. భార్య చనిపోయి పిల్లలతో ఉన్న సుల్తాన్కు అత్తగారి తరఫు చుట్టమైన హసీనాను ఇచ్చి 3వ వివాహం చేశారు. మొదటి భార్య కూతురు, కుమారుడితో కలిసి 4 కుటుంబ సభ్యులు పట్టణ శివారులో ఉంటున్నారు. కాగా హసీనాకు గతంలో మిరియాలగూడకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సవ్యంగానే జరిగింది. భర్తకు వారసత్వంగా 1.10 ఎకరాలు రావడంతో భార్య హసీనా పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ క్రమంలో వారికి బుష్రా బతుల్ జన్మించింది. అనంతరం కుటుంబంలో వివాదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కానీ వ్యవసాయ భూమి మాత్రం హసీనా పేరునే ఉంది. విడాకుల సమయంలో మొదటి భర్త కొంత నగదును హసీనాకిచ్చాడు. కుమార్తె బుష్రా బతుల్ వివాహం సందర్భంగా వ్యవసాయ భూమి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసిందే. కానీ అందుకు హసీనా అంగీకరించకపోవడంతో అప్పట్నుంచి గొడవలు జరుగుతున్నాయి. 3వ భర్త ద్వారా హసీనాకు పిల్లలు కలగకపోవడంతో మొదటి భార్య పిల్లలనే చూసుకుంటూ జీవిస్తున్నారు. తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిని తనకు ఇవ్వాలని, విడాకుల సమయంలో ఇచ్చిన నగదును తీసుకోవాలని బుష్రా బతుల్ కోరినా హసీనా వినకపోవడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు తెలిసిందే. భూమికి సంబంధించిన పాస్ పుస్తకాల కోసం గతంలో హసీనా ఇంట్లో చోరీ కూడా జరిగింది. అంతేగాక హత్య జరిగిన రోజున ఇంట్లో అన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. హత్య చేసిన అనంతరం నిందితులు ఇల్లంతా సోదా చేసినట్లు తెలుస్తోంది. నల్గొండలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పాతబస్తీలో ఉన్న రౌడీ షీటర్ ద్వారా 20 లక్షల రూపాయల సుపారీ కుదుర్చుకున్నట్లు తేలింది. సుపారీ గ్యాంగ్ హత్యకు ముందు 10 లక్షలు, హత్య చేసిన అనంతరం మరో 10 లక్షలు తీసుకుని ఉత్తరప్రదేశ్ కు వెళ్లినట్లు సమాచారం. కాగా సుపారీ ఇచ్చిన అల్లుడు అర్హన్, కూతురు బుష్రా బతుల్ పోలీసుల అదుపులో ఉన్నారు. హత్య చేసిన నిందితులు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలిసిందే. వారి కోసం మరో 2 బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం.